కాఫీ కలిపి పెదబాబు గదిలోకి వెళ్తావా? నిన్ను ఈ కిచెన్లోనే బూడిద చేసేస్తానే. అఖిలక్కకు బాలేదన్న దిగులుతో పరధ్యానంలో చీర కొంగు అంటుకుని కాలిపోయావని నిరూపిస్తాను. చెప్తా. ఏం చేస్తున్నావు పార్వతి? కాఫీ కలుపుతున్నాను చిన్నమ్మ గారు, మీరు కూడా తాగుతారా? నువ్వు గేదె పాలతో చేస్తావు కదా, నేను ఆవు పాలతో రెడీ చేసుకుంటాలే. స్టవ్ ఆఫ్ చేయకు, అలాగే ఉండని. అట్టగే. పార్వతి, నీకు శుభవార్త చెప్తాను. ముందు చక్కెర పోస్తాను, నోరు తెరు. శుభవార్త ఏంటి చిన్నమ్మ గారు? ముందు చక్కెర తినవే. ఆ అను, ఆ అను, నోరు తెరవే. ఆ అను. తిరుగు. ఏయ్, ఆగు. శుభవార్త చెప్పాలా? చెప్తానే. నువ్వు నా చేతిలో చోబోతున్నావు. నా చేతికి బూడిదంటుకోకుండా నిన్ను కాల్చి పారేస్తున్నాను. అని మూలుగుతున్నావు. త్వరగా చంపేమనా? చంపేస్తానే. వంటగదంటే నీకు ప్రాణం కదా, నీ ప్రాణాన్ని ఇక్కడే తీస్తాను. నిన్న మొన్నటి దాకా నీ మీద జాలేసింది. ఎప్పుడైతే అఖిలకు ఆర్డర్ వేసినా నువ్వు రెచ్చిపోయి పెదబాబుతో కులకడం మొదలు పెట్టావో, నాతోనే ఛాలెంజ్ చేసి ఈ ఇంటికి వారసుని అందిస్తానని ఎప్పుడైతే నాతో అన్నావో, నా యుగో దెబ్బతిందే. ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడికోడలకి పరాభవమా? నిన్ను కడతేర్చాలని డిసైడ్ అయిపోయానే. గుడ్ బై పార్వతి. నిన్నేం చేస్తానో చూడు. నిన్ను తొందరగా జాగ్రత్త. చంపేస్తాను మిమ్మల్ని. ఏంటయ్యా పిన్నిని కొడుతున్నావు? వంతుల వరకు కొడుతున్నారా? నోర్మై, చంపేస్తానేమనుకున్నావు? ఉదయం చేతులు కట్టేసి నోట్లో గుడ్ల కుక్కి కాల్చి పెరేద్దాం అనుకుంటున్నావా? వదిలేస్తే అది పెదబాబు ఒకటవుతారు కదయ్యా. నిన్ను వదిలేస్తే పార్వతిని మళ్ళీ ఏం చేస్తావో తెలీదు. నువ్వు బతకూడదు పిన్ని. కరెక్ట్ బ్రో. బంగారం, నువ్వు వెళ్ళి శారీ తీసుకురా. ఇప్పుడే తెస్తాను. నడిపినే. ఏం చేస్తున్నారు? చచ్చే ముందు నీకు శారీ పెడతాం, పద. వదులు, వదులు చిన్నబాబు, వదులు. మహి, ఇదిగో. పిన్నిని పట్టుగా. ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు వస్తాను. ఏం చేస్తున్నారు? వదులు. ఏం చేస్తున్నావు? వదులు. నేను వెళ్ళి అఖిలకు చెప్తాను. పెదబాబు, పెదబాబు నువ్వైనా చెప్పయ్యా. పెదబాబు తీసుకొచ్చా. ఎక్కు, పైకెక్కు. నేను ఎక్కను. ఎక్కకపోతే గాజు బెంకులు పగిలినట్టు తల పగిలిపోద్ది. ఎక్కువ చూస్తావేంటే? ఎక్కువ. వేనా, చచ్చే ముందు నీ గౌరవం కూడా కావాలా? ఇలాంటిది ఎక్కువ రోజులు బతకూడదు. ఎక్కువ ఎక్కువ.
ఎక్కరా మహి పైకి. చావు. గొంతు నొప్పికి దీని మీద ఉన్న గాజు పెంకులకు తట్టుకోలేక స్టూల్ తన్నేగానే నువ్వు ప్రాణాలు వదిలేస్తావు పిన్ని. కాపాడండి అక్క. నీలాంటి దుర్మార్గులు బతకూడదు. అఖిలక్క, అఖిలక్క. పెద్దబాబు గారు ఓకే అండి. జాలి పడకూడదు పార్వతి. ఇలాంటి రాక్షసులు చావాలి. పెదబాబు, పెదబాబు. చావు. స్టూల్ తీసి పడేస్తా. నన్ను చంపద్దు, నన్ను వదిలేయండి. పెదబాబు. మా ఐశ్వర్య వదిలేమ్మా, నన్ను చంపద్దు. నీలంబరితో కలిసి వేషాలేస్తావే. ముదిని చంపాలనుకుంటావా? చావు. గాలాడట్లేదు, గాలాడట్లేదు. పెదబాబు, పెదబాబు. పిన్ని, పిన్ని ఏమైంది పిన్ని? ఆంటీ పిన్ని కలగన్నట్టుంది బ్రో. నో అందంటే చచ్చే కలే అయ్యుంటుంది. మీరు కన్న కళ త్వరలోనే నిజమవుతుంది పిన్ని. వద్దు, నిజం కాకూడదు. వద్దు. పెద్దబాబు గారు కాఫీ తాగుదురు గాని రండి. పిన్ని టేక్ కేర్. జాగ్రత్త. జాగ్రత్త. ఎర్రా బంగారు. వామ్మో, ఆ పార్వతిని డైరెక్ట్ గా చంపేయాలనుకునుంటే ఈ ముగ్గురు కలిసి నన్ను ఉరితీసేవాళ్లే. పర్ఫెక్ట్ గా స్కెచ్ వేసి దాన్ని పైకి పంపాలి. తొందరపడకూడదు. ఎలాగైనా అతను చూసుకుని దాన్ని చంపేయాలి. ఏం పిన్ని ఇంకా సరిపోలేదా? హలో. హలో సార్, ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం మేడం మెయిల్ కి ఫైల్ అటాచ్ చేశాం. లాగిన్ అయి చూడండి. డిజిటల్ సిగ్నేచర్ పంపిస్తే సరిపోతుంది కదా? ఎస్ సార్. యా. అఖిల హాల్లో ఉందేమో. ఈ ల్యాప్టాప్ పాస్వర్డ్ తనే ఓపెన్ చేయగలదు. ఏం ఆలోచిస్తున్నావు మహి? మనందరి విషయంలో బాగానే ఉండే మామ్ ఒక్క వదిన విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. రే, దానికోసం ఇంతగా ఆలోచిస్తున్నావా? తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాం కదా. నో, తలకి గాయమై మైండ్ డిస్టర్బ్ అయితే అందరి విషయంలో బెట్ చేయాలి, కానీ ఓన్లీ వదిన విషయంలోనే మొండి పట్టు పడుతుంది. సైలెంట్ గా ఉండు, ఆంటీ వస్తున్నారు. ఏమ్మా ఐశ్వర్య, టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? పార్వతి గుర్తు చేసి మరీ మందులు వేస్తుంది ఆంటీ. కొన్ని పనులు మనమే చేసుకోవాలి ఐశ్వర్య. నువ్వు ఈ ఇంటికి వారసుని అందివ్వబోతున్నావు అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చెప్తున్నాను. తనకి మేమందరం ఎవరో ఒకరు చెప్తూనే ఉంటాం మామ్, కానీ నువ్వే మందులు సరిగ్గా వాడుతున్నావు లేదని మా టెన్షన్.
నా గురించి టెన్షన్ పడకండి. ఇప్పుడిప్పుడే అంతా నయం అవుతున్నట్టుంది. ఇక మీ గురించి ఆలోచించాలి. మా గురించా? దేనికి మామ్? ఎప్పుడు పెద్దబాబు మీదే డిపెండ్ అయితే కష్టం కదా నాన్న. నువ్వు కూడా ఒక బిడ్డకి తండ్రివి కాబోతున్నావు. నీకంటూ ఒక లైఫ్ ఉండాలి. నీకంటూ ఒక హోదా ఉండకపోతే అన్న మీద ఆధారపడిన తమ్ముడు అని జనం హేళన చేస్తారు. రాముడు వెంట నడిచిన లక్ష్మణుడికి దండం పెట్టారు కానీ ఎవరు ఎగతాలు చేయలేదు కదా మామ్. మహి, ఆంటీ చెప్పిన దాంట్లో అర్థం ఉంది. రామాయణాన్ని ఇంట్లోకి తీసుకొస్తే అపార్థాలతో ఇంట్లో మహాభారత యుద్ధం మొదలవుతుంది. ఆడపిల్లైనా ఎంత త్వరగా అర్థం చేసుకుందో చూసావా? నా కోడలికి ఉండాల్సిన లక్షణాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రేపు మీకు బిడ్డ పుడితే మనకంటూ ఏముందమ్మా అని అడిగితే దేవాబావని అడగాలి అంటే అవమానంగా ఉండదా? అందుకే నా ఇద్దరు కొడుకులు సరి సమానంగా ఎదగాలి అని కోరుకుంటున్నాను. ఏం చేద్దాం మామ్ ఇప్పుడు? 17 కంపెనీలుంటే ఏ ఒక్కదానికైనా నువ్వు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నావా? లేవు. బ్రో అన్ని కంపెనీలు హ్యాండిల్ చేయగలుగుతున్నారు కదా మామ్. ఐశ్వర్య, మహీకి నువ్వైనా చెప్పమ్మా. మహి, ఆంటీ ఏమంటున్నారంటే నీకంటూ ఒక పొజిషన్ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. అంతేగాని దేవాబావను కంపెనీ నుంచి తప్పించడం కాదు. ఏంటి కంపెనీ గురించి డిస్కస్ చేస్తున్నారు? అది పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు మీరు తప్పకుండా ఉండాలి కూడా. అది పెద్ద మ్యాటర్ కాదు అఖిల. ముందు ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేయి. పాస్వర్డ్ నీకు మాత్రమే తెలుసు. అఖిల, ఏం ఆలోచిస్తున్నావు? అర్జెంటుగా లాగిన్ అయ్యి డిజిటల్ సైన్ చేయాలి. మేక్ ఇట్ ఫాస్ట్ అఖిల. ఒక్క నిమిషం ఆగండి. దానికన్నా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. మహి, ఐశ్వర్యల జీవితాలకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయిపోయానండి. ఏంటి అఖిల అది? ఒక కొత్త కంపెనీ పెట్టి చిన్నబాబుని ఎండీని చేయాలి. బాధ్యతలు అప్పచెప్పాలి. తనకంటూ ఒక ముద్ర ఉండాలి. ఏమంటారు? పెద్దబాబుతో మాట్లాడావా? నేను తీసుకున్న నిర్ణయాన్ని కాదంటాడా? అలాగని కాదు అఖిల. సరే చూద్దాం. ఏ కంపెనీ అయితే బాగుంటుందో అనాలిసిస్ టీంతో డిస్కస్ చేద్దాం. ముందు పాస్వర్డ్ ఓపెన్ చేయ అఖిల.
వదిలేలా లేడే ఇప్పుడేం చేయడం? అఖిల ఆ, ఓపెన్ చేయి. ఆ, ఉమ్. ఆంటీ ఏమైందంటీ? షాక్ కొట్టిందండి. నీకేం కాలేదు ఆంటీ కదా మామ్? are you okay? నీకేం కాలేదు కదా? బ్యాటరీ ప్రాబ్లం ఉంటే సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది మామ్. కానీ ల్యాప్టాప్ పాడైపోయింది కదా. పర్లేదు మామ్, నీకేం కాలేదు కదా, అది చాలు. అందులో ఉన్న టైప్ కి పాస్వర్డ్ ఉంటుంది. మన టెక్నికల్ టీమ్ కి పంపిస్తే రికవర్ చేస్తారా ఆంటీ? డోంట్ వరీ. మేనేజర్ కి కాల్ చేసి హార్డ్ కాపీ పంపించమని చెప్పండి. అలాగే అఖిల. ల్యాప్టాప్ పోతే పోయిందిలే, దాని గురించి ఏం ఆలోచించుకో. మహి, దీని సంగతి చూడు. నేను చూస్తాను డాడ్. ఓకేనా మామ్? పార్వతి, నేను ఇక్కడే ఉన్నా, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి? పార్వతి, పార్వతి. ఏమైంది పార్వతి? హా? గుడికి వెళ్ళొచ్చాను పెద్దబాబు గారు. ప్రసాదం బొట్టెట్టుకెళ్ళి అమ్మగారికి ఇద్దాం అనుకున్నాను. అయితే అమ్మగారు బొట్టెట్టుకోలేదు. అమ్మ వద్దందా? అలాగే అమ్మగారు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ మాట లెక్క చేయనని తెలుసు కదా. నా మాట వినుకున్నా పర్లేదు అమ్మగారు. కానీ అమ్మవారి బొట్టు ప్రసాదం కూడా తీసుకొచ్చినాను. కాదనకుండా తీసుకోండి. మీకంతా నయమైపోయి బ్రహ్మాండంగా ఉంటారు. బొట్టెట్టుకోండి అమ్మగారు.